ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మెజార్టీ పరంగా చూస్తే టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఇదే సమయంలో తన వారసుడిగా లోకేష్కు పార్టీ అలాగే ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వినబడుతుంది. దీంతో కొంతకాలం తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నట్లుగా సమాచారం. పవన్తో సంబంధం కొనసాగిస్తూనే లోకేష్కు ప్రాధాన్యత తగ్గకుండా ఆయనతో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వటం ఖాయమనే ప్రచారం టీడీపీ సర్కిల్లో వినబడుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఒక్కరికే అవకాశం ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తుందట. పవన్తో పాటు లోకేష్కు సమాన హోదా ఇవ్వాలని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు ప్రాధాన్యత కొనసాగుతుంది. పవన్ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తన శాఖలకే పరిమితం అవుతున్నారు. చంద్రబాబు మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కు కేటాయించిన డిప్యూటీ సీఎం హోదా మరెవ్వరికీ ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో సీఎంకు అటు ఇటు పవన్ కళ్యాణ్, లోకేష్ కూర్చుంటున్నారు. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్, లోకేష్ ఇద్దరూ సమానమనే సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. ఇక ఇప్పుడు నందమూరి, నారా కుటుంబంతో పాటు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతల నుంచి ఒక కొత్త డిమాండ్ తెరమీదికి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పార్టీ మరియు ప్రభుత్వం భవిష్యత్తు నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధంగా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వంలో టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలవుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ పెరుగుతుంది. మరి చంద్రబాబు నిర్ణయం ఏంటి? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? చూడాలి.